హలో గుడ్ మార్నింగ్. నేను మీ ఆశాలత. ఈరోజు మీకు దొండకాయ బేసన్తో కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా దొండకాయలని ఇలాగా కోసి కొంచెం ఒక గ్లాసు మంచినీళ్ళు వేసి అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒక్క విజిల్ వచ్చిన దాకా ఉడకపెట్టుకోవాలి. తర్వాత బేసన్ తీసుకొని అందులోని ఉప్పు కారం కొంచెం వేసి ఇలా చిక్కగా కలుపుకోవాలి. కలిపి పొయ్యి మీద ఆయిల్ పెట్టి ఇలాగా మనం దొండకాయలు వేపుకోవాలి. చూసారుగా ఇలాగా వేపుకోవాలి. ఒక్కొక్కటిగా వేసి వేపుకోవాలి. చూసారుగా ఇలాగా వేపుకోవాలి. ఇలా వేపుకొని తీసేసుకోవాలి. దొండకాయలు వేసి చూపెడతాను. ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని ఇలా ద్వారగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేదాక వేపుకోవాలి. మిగతా మిగిలిన బేసన్లోని కొంచెం ఆనియన్ కూడా సన్నంగా తరిగి ఇవి కూడా ఎర్రగా వేపేయండి ఆయిల్ వేసి. ఇవి కూడా దోరగా వేసేయాలి ఆయిల్లో. ఇవ్వండి దొండకాయలు ఇలాగా వేపుకోవాలని నేను వేపుకున్నాక ఈ ఆనియన్ కూడా ఎర్రగా వేయక ఇందులో వేసేయాలి. ఇది మీకు చూపెడతాను ఈరోజు. ఇది పాంచ్ అని అంటారు. దీన్ని చారులోని కూరల్లోని వేసుకుంటే మంచి వాసన వస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఇందులోని మీకు ప్యాకెట్ విప్పిసి చూపెడతాను. ఇది మనకి పోపుల్లో వేసుకుంటే చాలా మంచి వాసన వస్తుంది. మీకు చూపెడతాను ఇప్పుడు. ఇది విప్పి ఇందులోని మనకి వాము, సోపు, మెంతులు, నల్లజీర, ఆవాలు ఇందులో ఉంటుంది. ఇది మనకి సాంబార్లోని కర్రీలో వేసుకుంటే మంచి వాసన, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఏ పచారీ కొట్లోనైనా ఉంటుంది. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. చేసి మీరు తీసుకుని కూడా సాంబార్లో వేసి చూడండి, కర్రీలో వేసి చూడండి. పోపు పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే చాలా రుచిగా వాసన రమ్మని వాసన వేస్తుంది. ఆనియన్ వేగిపోయి ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పల్లీలు కూడా ద్వారగా వేయించుకొని వేసుకుందాం. ఒకసారి కర్రీ చేసి చూడండి. ఎప్పుడైనా మీ ఇంట్లోనే చుట్టాలు వస్తే వాళ్ళకి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీ కర్రీని మర్చిపోరు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కర్రీ బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ని పెట్టండి. ఇది దోరగా వేగాక ఇందులో వేసేద్దాం. వేగాక ఇందులోని పాంచ్ సబ్సాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇందులో వేసేయండి. మీడియంలో పెట్టుకోండి మంటని. ఆడాక కొంచెం పెద్ద ఆనియన్ని కూడా వేసేయండి. వేసుకోండి. వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్ ఉడుకుతుంది.
కొంచెం పసుపు వేసుకొని ఈ ముక్కలన్నీ ఇందులో వేసేస్తాం. ఇది బాగా వేగుతుండగా ఇదిగోండి ఎవరెస్ట్ గరం మసాలా పౌడర్ ఉంది, ఇది కొంచెం పైన జల్లుకుందాం. టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు కానీ ఆపే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఆపేసి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అంతా కలిసేలాగా గరం మసాలా బాగా కలిపితే మనకు రెడీ, దొండకాయ బేసన్ కర్రీ రెడీ. ఇవ్వండి దొండకాయ కర్రీ రెడీ. చూడండి, బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.